హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. నిఫ్టీ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 25,005 అంటే దాదాపు 25,000 అని చెప్పుకోవచ్చు. 25,000 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 54,669 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనం చూసుకుంటే 81,548 దగ్గర క్లోజ్ అయిందనమాట. మిడ్ క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్స్ చూసుకుంటే అసలు ఎక్కడ మూవ్మెంట్ అనేది లేదనమాట. ఈరోజు టోటల్గా మ్యూట్గా ఉన్నాయి. దాదాపు మిడ్ క్యాప్స్ వచ్చేసి +0.08% మనకు మూవ్ అయితే తర్వాత మనకు సెన్సెక్స్ స్మాల్ క్యాప్స్ వచ్చేసి -0.01%. అంటే రెండు చూసుకుంటే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా ఈరోజు సెక్టార్స్ ఏమేమి గెయిన్ అయ్యాయని మనం చూసుకుంటే మెయిన్గా నెగిటివ్లో మూవ్ అయిన సెక్టార్స్ వచ్చేసి ఆటో, ఐటీ, డిఫెన్స్. మళ్ళీ ఐటీ సెక్టార్లో ఈరోజు సెల్లింగ్ వచ్చిందనమాట. మెయిన్ కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆటో సెక్టార్లో సెల్లింగ్ ఎందుకు వచ్చిందంటే మనకు తెలిసిందే కదా, August 15th నుంచి మనకు కంటిన్యూగా అప్ సైడ్లోనే వెళ్తుంది ఆ సెక్టార్ మొత్తము. సో ఆటో సెక్టార్లో ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ సెక్టార్ మాత్రం కాస్త సైడ్ వేస్ లాగా మూవ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకరోజు పెరిగి ఇంకో రోజు తగ్గుతుంది. మనం నిన్న చూసుకుంటే దాదాపు ప్లస్లో నిండింది, ఈరోజు చూసుకుంటే అగైన్ మైనస్లోకి వచ్చిందనమాట. ఇంకా గెయిన్ అయిన సెక్టార్స్ ఏమేమి అనేది మనం చూసుకుంటే మెయిన్గా పిఎస్యూ బ్యాంక్స్, తర్వాత మనకు మెటల్స్, మీడియా, తర్వాత మనకు ఇన్ఫ్రా, ఇలా స్టాక్స్ మాత్రం మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. మెయిన్గా వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఏవి ఈరోజు ఆ రేంజ్లో పెర్ఫామ్ చేయలేదు. అప్ సైడ్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేయలేదన్నమాట. సో మెయిన్గా అంత వెయిటేజ్ లేని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనకు మెటల్స్, తర్వాత మనకు ఇన్ఫ్రా, ఇలాంటివి చూసుకుంటే మెయిన్గా అంత వెయిటేజ్ లేవు. కాబట్టి ఓవరాల్గా ఆ నెగిటివిటీని క్లోజ్ చేయడానికి మాత్రమే మనకి ఈరోజు పాజిటివ్గా మూవ్ అయిన స్టాక్స్ అన్నీ మనకు అలా ఇది ఇచ్చామంట. పాజిటివ్గా మూవ్ అయినా కూడా మనకు నిఫ్టీని కేవలం 25,000 దగ్గర వరకు వెళ్ళి ఆ రెసిస్టెన్స్ లెవెల్లో మనం సస్టైన్ అయ్యింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. బేసిక్గా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. మనం చూసుకుంటే 25,005 అంటే 25,000. ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ టైం కూడా మనకు నిన్న చూసుకుంటే 25,030 వరకు వెళ్ళి అక్కడి నుంచి అగైన్ సెల్లింగ్ ట్రిగర్ అయ్యి 24,930 వరకు వచ్చి 928, 930 వరకు వచ్చి అక్కడి నుంచి తిరిగి రీబౌండ్ అయ్యి అగైన్ 24,970 వరకు వెళ్ళి నిన్న క్లోజ్ అవ్వడం మనకు గుర్తుంటుంది. ఈరోజు ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. 24,973, 980 ఈ లెవెల్స్లోనే అది ఎంటర్ అయ్యి 24,000 to 990 to 25,000 దగ్గరే తిరిగిందనమాట చాలాసేపు. కిందికి వచ్చేసి డౌన్ సైడ్లో 24,960, 959, 960 ఈ లెవెల్ వరకు వచ్చి, అంటే మార్జినల్ చూసుకోండి కేవలం 40 పాయింట్స్ గ్యాప్లోనే నిఫ్టీ తిరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉందని మనం చెప్పుకోవాలి. మెయిన్గా ఇప్పుడు మెల్లిగా పెరుగుతోంది అని చూసుకుంటే ఆల్రెడీ డౌన్ సైడ్కి వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ మెయిన్ రెసిస్టెన్స్ మనకు 150-200 పాయింట్స్లో ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీ సంబంధించి. సో ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చూడాలి. మెయిన్గా ఈరోజు గెయిన్ అయిన కంపెనీస్ ఏమి అని మనం చూసుకుంటే గెయిల్, తర్వాత ఎన్హెచ్పిసి, బిహెచ్ఈఎల్ ఇలాంటివి పిఎస్సి సెక్టార్లో మెయిన్గా కనిపించిందనమాట. మెయిన్గా చూసుకుంటే వ్యారీ ఎనర్జీస్ ఈరోజు మంచి అప్ మూవ్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇంకా నెగిటివ్ వరకు చూసుకుంటే మెయిన్గా ఇన్ఫోసిస్, మనకు ఎప్పుడు ఐటీ సెక్టార్ డౌన్ అయినా కూడా ఆటోమేటిక్గా డౌన్ అయ్యే ఫస్ట్ కంపెనీ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ తర్వాత ఈరోజు ఒక స్పెషల్ న్యూస్ ఉంది. దానివల్ల క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బిఎస్సి కానీ, ఏంజల్ వన్ కానీ ఇలాంటి కంపెనీస్ మనకు నెగిటివ్గా మూవ్ అయ్యాయి. సో ఇన్ఫోసిస్, బిఎస్సి, ఏంజల్ వన్ ఇవన్నీ మనకు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి అన్నమాట. మెయిన్గా చూసుకుంటే ఈ క్యాపిటల్ స్టాక్స్ అనేవి మెయిన్గా ఒక న్యూస్ రావడంతో మనం మెయిన్గా అవి నెగిటివ్ సైడ్ వెళ్ళాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే వరకు మనం చూసుకుంటే ట్రంప్ అనమాట. ట్రంప్ ఏమంటున్నారంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇండియాకి సంబంధించి నేను ఏది చేయాలో టారిఫ్ ఎంత వేయాలో అంత వేసేసాను, ఇంకా EU వాళ్ళ చేతిలోనే ఉంది, ఎందుకంటే అది వాళ్ళ యుద్ధం కాబట్టి. అంటే ఏదైతే వార్ జరుగుతుందో రష్యా యుక్రెయిన్ వార్, అది మీ యుద్ధము, EUకి సంబంధించిన కంట్రీ కదా యుక్రెయిన్ అనేది, కాబట్టి యూరోపియన్ కంట్రీ కాబట్టి ఫస్ట్ మీరే డెసిషన్ తీసుకోవాలి ఆయిల్కి సంబంధించి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా మెల్లిగా తను వార్ నుంచి సైడ్ అయిపోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి అనమాట. ఎందుకంటే
యూఎస్ఏతో ఆల్రెడీ మనకు ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. లేటెస్ట్గా పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నవంబర్ కల్లా కంప్లీట్ అవుతాయి, బోత్ సైడ్స్ ఆర్ హ్యాపీ అని చెప్పి ఈరోజే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మెయిన్గా చూసుకుంటే EU వాళ్ళు ఏమైనా టారిఫ్ వేసే ఛాన్స్ ఉందా అని మనం చూసుకుంటే EU వాళ్ళు కూడా టారిఫ్ వేసే ఛాన్స్ లేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ 13 రౌండ్స్ వరకు మనకు జరిగాయి అని న్యూస్ వస్తుంది కదా EUతో ట్రేడ్ టాక్స్ అనేది. సో అది దాదాపు 60% వరకు కంప్లీట్ అయ్యింది అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. సో ఎలా చూసుకున్నా EU వాళ్ళు కూడా ప్రస్తుతానికి FTAs చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా టారిఫ్ వేసే ఛాన్స్ అనేది లేదనమాట. ఇంకా ఆ వార్కి సంబంధించి ఏం చేస్తారు, పీస్ ఎలా టేక్ ఓవర్ చేస్తారు, పీస్ ఎలా రప్పడతారు అనేది చూడాలన్నమాట మనకు, ఏం చేస్తారు అనేది. ఎందుకంటే ట్రంప్ కూడా సైడ్ అయిపోతున్నాడు, EU వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సైడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అల్టిమేట్లీ రష్యా అండ్ యుక్రెయిన్ వాళ్ళిద్దరి చేతిలోనే ఈ వార్ యొక్క అవుట్కమ్ అనేది ఇంకా రిజల్ట్ చేతిలో ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్గా నిన్న ఇంకొక డేటా వచ్చిందన్నమాట. ఏంటంటే ఫిచ్ వాళ్ళు లేటెస్ట్గా మన జీడిపి గ్రోత్ని 6.5 నుంచి 6.9కు పెంచారన్నమాట. మెయిన్గా డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది కీ రోల్గా ప్లే చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా గ్రోత్ రేట్ 6.9%కి పెంచిందన్నమాట. సో ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఎక్స్పెక్టెడ్ ప్రస్తుతానికి మనకు గుర్తుంటే లాస్ట్ డేటా ఏదైతే వచ్చిందో 7.8 వచ్చింది మనకు గ్రోత్. సో ఇప్పుడు 6.9కు వాళ్ళు పెంచారనమాట. యాక్చువల్గా లాస్ట్ టైం చూసుకుంటే మనకు ఎక్స్పెక్టెడ్ 6.5 దగ్గరగానే ఉండింది, కానీ 7.8 వచ్చింది. దానికి కారణం మనకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వాళ్ళు ఏదైతే రిబేట్స్ మనకు గవర్నమెంట్ ఇచ్చిందో దానికి సంబంధించింది అనమాట. సో దాని ఇంపాక్ట్ వల్ల 7.8 డొమెస్టిక్ కన్జంప్షన్ మెయిన్గా మనకు ఎప్పుడు డ్రైవ్ చేస్తుందని మన ఇండియా జీడిపి మరోసారి ప్రూవ్ అయిందనమాట. సో ఈసారి కూడా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెంచారు 6.9కి. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు FTAకి సంబంధించి మనం చేసుకునే FTAs ఏవైతే ఉన్నాయో లేటెస్ట్గా మనకు లాస్ట్ టైం నిన్న వీడియోలోనే మీకు చెప్పాను, ఖటార్తో మనం FTA సైన్ చేస్తామని. లేటెస్ట్గా చిలీ, పెరో, తర్వాత మనకు చూసుకుంటే మెక్సికో, చిలే, పెరో అండ్ మెక్సికో, ఈ 3 కంట్రీస్తో కూడా లాటిన్ అమెరికన్ కంట్రీస్ అనమాట మనకి ఇవి. సో ఈ కంట్రీస్తో కూడా మనం ట్రేడ్ టాక్స్ ఆల్మోస్ట్ సర్టన్ అయిపోతుందని చెప్పి న్యూస్ వస్తుంది. ఇది కన్ఫర్మ్డా కాదంటే ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయి, కానీ మేబీ USA మీద ఏమైనా ప్రెషర్ పెట్టడానికి మన వాళ్ళు ఈ న్యూస్ని బయటకు వదులుతున్నారా అనేది కూడా చూడాలన్నమాట. సో స్మాల్ కంట్రీస్ అయినప్పటికీ వన్ స్మాల్ కంట్రీతో చేసుకున్నప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉండకపోయినా ఒక 20 to 30 స్మాల్ కంట్రీస్తో చేసుకుంటే మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, అలా వర్క్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేది మనం చూడాలన్నమాట. సో మెయిన్గా ఈరోజు ఆఫ్ బీట్ న్యూస్ ఏంటంటే నేపాల్కి సంబంధించి. సో మన నేపాల్లో ఏం జరుగుతుందో మనకు తెలిసిందే కదా. సో అక్కడ మొత్తం కంట్రీ పాలిటిక్స్ అంతా కూలిపోయి కంప్లీట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నడుస్తుందన్నమాట. సో ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి మన స్టూడెంట్స్ని తర్వాత మన సిటిజన్స్ని తీసుకురావడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుందన్నమాట. సో స్పెషల్ ఫ్లైట్స్ అన్నీ వేసి తీసుకొస్తుందని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. సో మెయిన్గా ఈరోజు చూసుకుంటే మనకు క్యాపిటల్ స్టాక్స్ అన్నీ పడ్డాయి కదా, మెయిన్గా BSE, ఏంజల్ వన్, JSW హోల్డింగ్ ఇలాంటి మెయిన్ స్టాక్స్ అన్నీ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ పడ్డాయి. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే సెబీ వాళ్ళు తీసుకొస్తారు రూల్ అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. అది ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదనమాట. పైగా రేపు జరగబోయే సెబీ మీటింగ్లో F1 సంబంధించి ఎలాంటి డిస్కషన్ ఉండదని చెప్పి కూడా న్యూస్ వస్తుంది. సో ఒక ఫేక్ న్యూసా లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారా అనేది కూడా తెలియదు అనమాట. ఇంకా క్లారిటీ అనేది సెబీ వాళ్ళ దగ్గర నుంచి అవైటెడ్ అనమాట. సో న్యూస్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు చూడండి, థర్స్డే మనకు ఒక ఎక్స్పైరీ ఉంది, ట్యూస్డే ఒక ఎక్స్పైరీ ఉంది, అది కాకుండా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనకు మంత్లీ ఎక్స్పైరీ ఒకటి ఉంది. సో ఈ ఎక్స్పైరీస్ అన్ని తీసేసి సింగిల్ ఎక్స్పైరీ పెడతారు అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. మెయిన్గా ఏంటి అంటే అన్ని సెన్సెక్స్ అనేది మనకు BSEలో ఉంటుంది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత మనకు చూసుకుంటే మెయిన్ నిఫ్టీ 50, వీటికి సంబంధించి మనకు ఎక్స్పైరీ అనేది నిఫ్టీ 50కి లేటెస్ట్గా ట్యూస్డేకి షిఫ్ట్ చేశారు, మీకు తెలిసిందే. బ్యాంక్ నిఫ్టీని గత కొన్ని నెలలుగానే మనకు మంత్లీ ఎక్స్పైరీకి మార్చారనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఈ ఎక్స్పైరీ మొత్తాన్ని ఇప్పుడు 1 డే సింగిల్ డే ఆల్ ఎక్స్పైరీస్ అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇది ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మెయిన్గా సెబీ వాళ్ళు మనకు చూసుకుంటే రీటైలర్స్ ఎవరైతే ఉంటారో రీటైల్ ట్రేడర్స్ వీళ్ళు బాగా నష్టపోతున్నారు అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. ఇప్పటికీ మనం
అంచనా వేసుకుంటే 93 to 94% రీటైలర్స్ ఎప్పుడు నష్టపోతారు, ఓన్లీ 6% వరకు మాత్రమే గెయిన్స్ చూస్తారు అని చెప్పి మనకు ఒక డేటా ఉంది. సో చూసుకుంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా నిఫ్టీలో మనం ఓవరాల్గా ట్రేడర్స్ అందరూ ఖచ్చితంగా నష్టాలే పోతున్నారు కానీ లాభాల్లోకి రావట్లేదు అని చెప్పి నిఫ్టీ సెబీ వాళ్ళు నిఫ్టీకి సంబంధించి కంప్లీట్గా ఇంకా నిఫ్టీని వీక్లీ ఎక్స్పైరీ తీసేసేయాలి, ఓన్లీ సెన్సెక్స్ కూడా తీసేసి అన్నిటినీ కంప్లీట్గా 1 monthకి మాత్రమే పెట్టాలి అని చెప్పి ఒక న్యూస్ వస్తుందన్నమాట, మంత్లీ ఎక్స్పైరీ అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ మాదిరి. సో అది కూడా ఈ మూడింటిని తీసుకొచ్చి ఒకే రోజు పెట్టాలి అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. ఎందుకు అంటే అలా చేస్తే రీటైలర్స్ ట్రేడ్ చేయడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది, సో ఆటోమేటిక్గా నష్టపోవడం ఆగుతుంది అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. మెయిన్గా మనం చూసుకుంటే మనకు మెయిన్గా ఇప్పుడు ఆ రీటైలర్స్ని అలా తీసేయడం ట్రేడింగ్ని తగ్గించడం అనేది ఏంటంటే ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది వాల్యూమ్స్ అనమాట. సో వాల్యూమ్స్ ఎఫెక్ట్ అయ్యి లిక్విడిటీ కూడా మార్కెట్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో మేజర్ మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టమవుతుంది అన్నమాట. అప్పుడు చూడాలి వాళ్ళు సెబీ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనేది. ఒక రకంగా మంచిదే, మరో రకంగా చూసుకుంటే కొంచెం నెగిటివ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బిఎస్సి, ఏంజల్ వన్ ఈ స్టాక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఈ ట్రేడర్స్ నుంచి వచ్చే రెవెన్యూ తోటే ఈ స్టాక్స్ మూవ్ అవుతాయన్నమాట. సో వాటి రెవెన్యూకు లాస్ అవుతుంది కాబట్టి అవి ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా చూసుకుంటే ట్రంప్కి సంబంధించి ఇంకా తను మ్యాక్సిమం సైడ్ అయిపోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి. మనకు సంబంధించి మీరు 50% టారిఫ్ ఉంది కదా, మనం ఈ టారిఫ్ వేశాడు. ఆ టారిఫ్ ఒకవేళ అన్నీ కుదిరితే నవంబర్ నాటికి ఖచ్చితంగా మనకు తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు 50% ఆన్ పేపర్ ఉంది, మీకు తెలిసిందే. 34.6 అనేది ఎఫెక్టివ్ నెంబర్ అనమాట. సో 34-35% అనేది ఎఫెక్టివ్ నెంబరు. సో ఆ నెంబర్లో కూడా మనం కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి చూడాలి. సో సీ ఫుడ్కి సంబంధించి మనకు ఒక న్యూస్ ఉంది, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం అనమాట. అదేంటంటే సీ ఫుడ్ని లేటెస్ట్గా మనము డైవర్సిఫై చేసామన్నమాట. ఎక్కడికి ఈయూకు డైవర్సిఫై చేసాము, తర్వాత చైనాకు కూడా మన లేటెస్ట్గా మన ఎక్స్పోర్ట్స్ అనేది 20% పెరిగాయి అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. సో అది దేనికి సంబంధించింది అనేది మనం చూడాలి. మెయిన్గా ఈ ఇంపాక్ట్ అనేది జెమ్స్ అండ్ జ్యువెలరీ తర్వాత టెక్స్టైల్ సెక్టర్ ఈ రెండింటి మీద పడింది కాబట్టి ఈ సెక్టార్స్ని ఫ్యూచర్లో మనం డైవర్సిఫై చేసుకుంటే ఇండియా గ్రోత్ ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో ఇలా డేటా మొత్తాన్ని మీకు తీసుకొచ్చి ఒక చోట చెప్పడానికి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్.